విషయములలో అభివృద్ధి చూస్తారు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చిన ప్రభువు సన్నిధికొచ్చి నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుడు తోడైయున్న యోసేపు ఎక్కడుంటే అక్కడ ఫలించాడు. దేవుని సన్నిధిలో కనుగొన్నప్పుడు ఎక్కడ బాధింపబడ్డాడో, ఎక్కడ నిందించబడ్డాడో, ఎక్కడ అవమానపడ్డాడో అక్కడ ఘనపరచబడ్డాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను.